హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో రోజు రోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. ఉక్కబోత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదని, మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఉపరితల ఆవర్తనం వల్ల మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి, కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మ తిరిగేలా చేస్తోంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీలకు పైగా ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడిగాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు ఉష్ణోగ్రత పంజ విసురుతున్నాయి. ఇక ఈ పరిస్థితుల మధ్య తీపి కబురు అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. ద్రోణి ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక అదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ వడగాలులు ఉక్కబోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఈ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అన్నారు. మరో 29 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపుతుందని చెప్పారు. మంగళవారం నాడు 54 మండలాల్లో తీవ్ర, 15 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. ఇక అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.